ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు వచ్చేసి సూపర్ స్టార్ కృష్ణ గారిది 83rd బర్త్డే అనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 1943 31st మే బుర్రపాలెంలో పుట్టారు. మనకు తెలిసిందే. ఆయన 70s, 80s అంటే 1970s, 80sలో అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు అండ్ అటు నుంచి వచ్చేసి కృష్ణరాజు గారు, వీళ్ళ 4 పిల్లర్స్ అంటారు అనమాట. వీళ్ళందరినీ మనం అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఈ 5 మెంబర్స్ ఇండస్ట్రీకి 5 పిల్లర్స్ అంటారు. అంత మెయిన్ అనమాట. వీళ్ళు అప్పట్లో 1970s, 80s, 90s వీళ్ళు చూపించిన యాక్టింగ్ కావచ్చు భలే ఫేమస్ అనమాట. నేనైతే సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అయితే పెద్ద చూడలేదు. సో సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే ఏమైనా హట్ అయితే సారీ. అండ్ నేను మహేష్ బాబు గారి సినిమాలు అయితే చాలా చూశాను. ఆయన కొడుకు లైక్ నిజం కావచ్చు, అటు నుంచి వచ్చేసి అతిథి, పోకిరి, అట్లా అది ఈయన వీడియో కాదు కాబట్టి నేను ఎక్కువ మహేష్ బాబు గారి సినిమాలు చెప్పట్లేదు. సో మహేష్ బాబు గారి సినిమాలు అయితే ఎక్కువ చూశాను, కానీ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు అయితే ఎక్కువ చూడలేదు. సో జోహార్ సార్, అమర్ రహే. అండ్ ఈయన చనిపోయింది హైదరాబాద్లో చనిపోయినట్టున్నారు నాకు తెలిసి. ఏదో డిసీజ్ వచ్చింది ఏంటి చనిపోయారు. సో ఇదన్నమాట మ్యాటర్. ఆల్రెడీ 29th నేను సీనియర్ ఎన్టీఆర్ గారిది 29th అంటే 28th సీనియర్ ఎన్టీఆర్ గారిది బర్త్డే చేశాను. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారిది అయితే చేస్తున్నాను. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండకుండా ఉండరు అనమాట. ఆయన యాక్టింగ్ అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నేను చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారిని, జూనియర్ ఎన్టీఆర్, ఇట్లా అక్కినేని నాగార్జున గారు, ఇట్లా కొంచెం మెయిన్ చూశాను. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారి సినిమాలు ఇదైతే పెద్ద చూడలేదు. నేను పుట్టిందే 96, సో మనకు పెద్ద ఐడియా లేదు వాళ్ళ సినిమాల గురించి. సో ఇదన్నమాట సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే. ఈరోజు 83rd బర్త్డే అనమాట. ఇంకో 1943లో పుట్టారు ఆయన, బుర్రపాలెం లైక్ గుంటూరు దగ్గర. అందుకనే మొన్న మహేష్ బాబు గారు అని ఫంక్షన్ ఉంటే కూడా బుర్రపాలెం దగ్గర చేశారు. మొన్న ఏదో ఫంక్షన్ అనుకుంటా. సర్లేదు నీకెవరో మొత్తానికి మొత్తానికి సినిమా పేరే గుర్తులేదు, కానీ ఆ ఫంక్షన్ అయితే బుర్రపాలెం చేశారు. ఇదన్నమాట సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి. సో థ్యాంక్ యూ సో మచ్.